మనందరికీ తెలిసిందే ఈసారి ఉమెన్స్ వరల్డ్ కప్ వచ్చేసి ఇండియాలో జరగబోతుందనేసి. అలానే శ్రీలంకలో పాకిస్తాన్ మ్యాచెస్ అనేవి శ్రీలంకలో జరగబోతున్నాయి. ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ రూల్స్ వల్ల ఒప్పుకోలేదు. ఇప్పటి వరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వాళ్ళ ఛానల్ మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ మరికొద్ది మందికి ఫార్వర్డ్ చేస్తుంది. ఈసారి వరల్డ్ కప్ వచ్చేసి ప్రైజ్ మనీ వచ్చేసి ఎప్పుడు చూడకపోయినంత ప్రైజ్ మనీ పెట్టారు ఉమెన్స్ వరల్డ్ కప్కి. ఎంత అంటే 120 కోట్లు. అలానే లాస్ట్ టైం మెన్స్ వరల్డ్ కప్కి వచ్చేసి 88 కోట్లే పెట్టారు ప్రైజ్ మనీ, అది కూడా 2023లో. ఈసారి వరల్డ్ కప్ వచ్చేసి మెయిన్గా 5 గ్రౌండ్లో జరగబోతుంది. అవి గ్రౌండ్స్ ఏవైతే గువాహటి, ఇండోర్, కొలంబో, విశాఖపట్నం, నేవీ ముంబై. ఈసారి విశాఖపట్నంలో జరగబోతున్నాయి చాలా మ్యాచెస్. విశాఖపట్నంలో వాళ్ళు ఉంటే, దాని దగ్గరగా వాళ్ళు ఉంటే వెళ్ళి లైవ్గా చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలానే ఈ వరల్డ్ కప్ వచ్చేసి అన్ని టైర్ 2 మ్యాచెస్ గ్రౌండ్స్లోనే జరగబోతున్నాయి. అలానే బెంగళూరు అనుకున్నారు ముందుగా, ఆ బెంగళూరు గ్రౌండ్ స్టాఫ్ ఒప్పుకోపోవడానికి నేవీ ముంబైకి మ్యాచెస్ అన్ని మార్చారు. బెంగళూరు నుంచి సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు ఈ మ్యాచెస్ అనేవి జరగబోతున్నాయి. మెయిన్గా ఇండియన్ స్టాండర్డ్ టైం వచ్చేసి 3 PM హాట్ ఫేవరెట్స్గా ఇండియా వచ్చేసి ఈ వరల్డ్ కప్కి దిగబోతున్నారు. అలానే లాస్ట్ టైం డిఫెండింగ్ ఛాంపియన్స్ వచ్చేసి ఆస్ట్రేలియా, వాళ్ళు కూడా బాగా ఆడతారు, మనందరికీ తెలిసిందే. వాళ్ళు కూడా ఫేవరెట్స్గా ఈ వరల్డ్ కప్కి వస్తున్నారు. ఈ వరల్డ్ కప్లో వచ్చేసి మొత్తం 8 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. టాప్ 4 వచ్చేసి సెమీఫైనల్ క్వాలిఫై అవుతారు. దాని తర్వాత టాప్ 2లో ఉన్న వాళ్ళు ఆ సెమీఫైనల్ గెలిచిన వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో చూడకపోతే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 28 డేస్ ఉన్నాయి వరల్డ్ కప్కి. మరి వెయిట్ చేసి చూద్దాం ఇండియా గెలుస్తుందో కాదో.